కూటమి ఆగడాలను ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాలలో నాయకులు అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. కష్టమైన నష్టమైన ఎదుర్కొని పోరాడడానికి సిద్ధం కావాలన్నారు. కార్యకర్తలకు నాయకులకు తమ కుటుంబం అండగా ఉంటుందన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఎవరికి జరిగినా కూడా అందరూ మనం యూనిటీగా ఉండాల. ఇప్పుడు వరకు మీకేం నష్టమైందో చెప్పండి. నేను ఇప్పుడు ఒక ఇది పెడతా ఉన్నాను. ఇప్పుడు అన్న కానీ రెడ్డి కానీ మళ్ళీ రన్న అని ముగ్గురిని రాయమంటా ఉన్నా. మీ ఇల్లు కొట్టేసినారా, నేను కట్టిస్తాను. ఎంత మీకు మీ ఇల్లు ఎంత ఖర్చు అయింది, ఇల్లు కట్టి నేను చేయిస్తాను. మీకు ఇంకేమైనా నష్టం వచ్చిందా, మీ బండి కలిసినారా, నేను బండి తీయిస్తాను, లేకపోతే నేను రెడీ చేయిస్తాను. మీకు ఏం నష్టమైందో చెప్పండి, ఒక రోజులో నేను బాగా చేయిస్తాను. నేను అన్నీ చేస్తాను కానీ ధైర్యం అనేది నేను అది ఏమైనా ఇంజక్షన్ దొరికింటే మీకు వేసిందా, అది దొరకదు. అది మనకు రావాల స్వతహాగా. అందరూ యూనిటీగా ఉంటే, కరెక్ట్గా మనం అందరూ కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా ఎవరు ఏం చేయలేదు. కలిసికట్టుగా ఉంటే ఇప్పుడు సోమల మండలం ఉంది, మన లీడర్లు అందరూ గట్టిగా ఉన్నారు. ఏ ఊర్లో జరగడం లేదు, ఏదో ఒక పంచాయతీలో జరిగింది, అది కూడా సెట్ అవుతుంది. చదువు ఉంది, లేకపోతే చౌడేపల్లి ఉంది, చదువుకొని పుంగనూరులో కూడా ఏడా అవడంలా. టౌన్లోనే మనం పోతే ఏదో చేయాలా, చంద్రబాబు లోకేష్ చెప్పినాడు ఏదో చేయాలని చెప్పి చేస్తా ఉంటాం. మనము గట్టిగా లేకుండా అవ్వదు. ఫస్ట్ నీకు ఏం నష్టమైంది, ఈరోజు స్వామి పెద్ద చెప్పినారు.